1999 ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి కడపలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. మొట్టమొదటిసారి ఉమ్మడి కడప జిల్లాలో కూటమి 7 సీట్లు గెలుచుకుంది. అందులో 5 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. వైసీపీ కంచుకోటగా చెప్పుకునే కడప 2019లో వైసీపీ స్వీప్ చేసేసింది. కంచుకోటకి చెప్పుకునే కడపలో కేవలం 3 సీట్లు మాత్రమే వైసీపీ గెలుచుకుంది. మిగతావన్నీ కూటమి పార్టీలు గెలుచుకున్నాయి. ఈ సందర్భం కూడా ఒక అరుదైన సందర్భం. తెలుగుదేశం పార్టీ 94 ఎన్నికల తర్వాత ఈ స్థాయిలో గెలుచుకున్నది ఇదే చూస్తూ ఉన్నాం. దాదాపు 20 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ చూసినా పసుపు మయంగా కనబడతా ఉంది. మహానాడుకు విచ్చేసే దారులన్నీ కూడా ఈ మహానాడు జెండాలతో, ఫ్లెక్సీలతో, హోర్డింగ్స్తో మొత్తం అంతా 20 కిలోమీటర్ కడపకి చుట్టుపక్కల 20 కిలోమీటర్ల పరిధిలో. ఒకవైపు మనం ఉన్నాం, బెంగళూరు హైవేలో ఉన్నాం. ఇక్కడ పబ్బాపురం దగ్గరలోనే కడపకి ఒక బైపాస్లో నుంచి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలోనే పబ్బాపురం ఉంటుంది. ఆ పబ్బాపురంలోనే మెయిన్గా ఈ మహానాడు కార్యక్రమం జరగబోతోంది. ఈ పబ్బాపురం వైపు దారులన్నీ ఎలా పసుపుమయంగా మారిపోతే కడపకి చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని హైవేలు కూడా 20 కిలోమీటర్ల రేడియస్లో పసుపు మయంగా మారిపోయాయి. మొత్తం అంతా కార్యకర్తలు ఇప్పటికే విచ్చేసి ఉన్నారు. చాలా ఊర్ల నుంచి కడప అనగానే కడప దాదాపు వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుంచి రావాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ ప్రయాణాన్ని ఒక రకంగా భరించాల్సి ఉంటుంది. అంత దూరం నుంచి కడప వరకు రావాలంటే దాదాపు ఒక చివరన జరుగుతున్నట్టే ఉంటుంది కడప అని అనగానే ఆంధ్రప్రదేశ్కి. సో ఇంత దూరం శ్రీకాకుళం నుంచి కూడా వస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ చాలా సంతోషంగా వస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్పేటువంటి మాట. సో ఎంత దూరం అయినా కానీ నేను ముందుగా చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ ఇంటి పండుగ కాబట్టి ఇది పెద్ద దూరం అనిపించకపోవచ్చు. ఇంటి పండుగకు వస్తున్నారు కాబట్టి సో ఇక నుంచి ఈ రోజు నుంచి మరో 3 రోజుల పాటు, మనం ఒక రోజు ముందుగానే వచ్చాం, మరో 3 రోజుల పాటు జరగబోయే మహానాడులో ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఎలాంటి తీర్మానాలు ఉండబోతున్నాయి, అవన్నీ తెలుగు వన్ న్యూస్ నుంచి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. రండి, వచ్చేసాం. ఇక్కడి నుంచి పార్కింగ్ స్థలాల కోసం ఇక్కడి నుంచే ఏర్పాట్లు జరిగాయి. దాదాపు 3 కిలోమీటర్ల యువతల పార్కింగ్కి ఏర్పాటు చేసిన స్థలాలు చూడొచ్చు. 100 ఎకరాల్లో పొలాలని చదును చేసి పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. జనరల్గా తెలిసిందే, దాదాపు సభా ప్రాంగణానికి కొన్ని కిలోమీటర్ల పక్కన పార్కింగ్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ స్థాయిలో వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. ఆ నేపథ్యంలోనే ఈ రోడ్డుకి, ఈ పబ్బాపురం రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక చోట కాదు, స్వాగత హోర్డింగ్స్ చాలా చోట్ల మనకు కనబడతా ఉంటాయి. ఒకటి, లోకల్గా ఉండేటువంటి కార్యకర్తలు ప్రస్తుతానికి ఇంకా సభ ప్రారంభం కాకపోయినా సంతోషంగా వచ్చి చూసేవాళ్ళు కొంతమంది అయితే, ఎంతో దూరాల నుంచి ఆ వెహికల్స్లో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు అన్నీ కావలసిన సరంజామా అంతా సర్దుకుని వచ్చేవాళ్ళు కొంతమంది. ఇక్కడ దాదాపు 20 కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి. ఇది ప్రత్యేకం మహానాడికి. ఏ కమిటీలో చూసినా కనీసం 10 మందికి పైగా ఉంటారు. ఆ 10 మంది చాలా పగడ్బందీగా, చాలా క్రమశిక్షణతోటి ఈ కార్యక్రమం మహానాడు అయిపోయేంత వరకు పనిచేస్తారు. అందులో వసతి కమిటీలు ఉంటాయి, ప్రాంగణ కమిటీలు ఉంటాయి, తర్వాత మీడియా కమిటీలు ఉంటాయి, ప్రత్యేకంగా మీడియా వాళ్ళని కోఆర్డినేట్ చేయడానికి. తర్వాత పార్కింగ్ కమిటీలు ఉంటాయి, తర్వాత ఆర్థిక వనరులు సమకూరే కమిటీలు ఉంటాయి, ప్రత్యేకంగా భోజనాల కమిటీలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. చూడొచ్చు మనం కడప సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫ్లెక్సీలు, రెడ్డప్ప గారు మాధవిరెడ్డి ఫ్లెక్సీలు నిజంగా ఒక ట్రెండ్ సెట్టర్ మాధవిరెడ్డి. ఎందుకంటే 20 ఏళ్ల తర్వాత కడపలో తెలుగుదేశం పార్టీని గెలిపించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు కంటెస్ట్ చేసిన వాళ్ళు 2004 తర్వాత ఎవరు గెలవలేకపోయారు, కానీ మాధవిరెడ్డి రికార్డు సృష్టించారు గెలిచి. సో తెలుగుదేశం పార్టీ ఓ ప్రత్యేకమైన రికార్డు సృష్టించబోతుందనే చెప్పుకోవాలి. ఎస్, మనం ప్రాంగణం దగ్గరకు వచ్చేసాం. దాదాపుగా 1000 మంది పోలీసులు ఇక్కడ మొత్తం ప్రాంగణం అంతా పరిశీలిస్తూ ఉన్నారు. పోలీసుల పహారాలోనే ప్రాంగణం అంతా ఉంది. మరి రేపు, ఎల్లుండి, అవతల రోజు జరగబోతూ ఉంది. అంటే 3 రోజుల పాటు జరగబోతోంది. మనం ఒక రోజు ముందే వచ్చాము. కనీసం ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏర్పాట్లలో ఎవరు ఎలా పనిచేస్తున్నారు, ఈ పండుగని అంటే
గెలవక ముందు ఒక ఇది ఉంటుంది, కార్యకర్తల్లో జోష్ ఉంటుంది, కసి ఉంటుంది. గెలిచిన తర్వాత అదే కసి కొనసాగుతుందా లేదా? కసి కొనసాగితే దాదాపు 5 లక్షల మంది టార్గెట్గా పెట్టుకున్నారు. 5 లక్షల మంది వస్తే వాళ్ళకి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, రూట్ మ్యాప్ ఎలా ఉంది, ఎవరు ఏ పాత్ర పోషించబోతున్నారు, ఈ స్థాయిలో ఇంత మ్యాండేట్ వచ్చిన స్థాయిలో 135 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న చరిత్ర మొదటిసారి గనుక ఈ స్థాయిలో, మరి ఈ స్థాయిలో గెలిచిన తర్వాత కార్యకర్తల స్పందన ఎలా ఉంది, నాయకుల స్పందన ఎలా ఉంది, ఎలా జరగబోతుంది ఓవరాల్గా మహానాడు, ఇది తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా తెలుగు వన్ చూస్తూనే ఉండండి. మీకు ప్రతి విషయాన్ని మీ దగ్గరకు తీసుకొస్తాను, ప్రతి నాయకుడితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను, ప్రతి కార్యకర్తతో. అంటే కొంతమంది కార్యకర్తలు 2 రోజుల ముందుగా, 3 రోజుల ముందుగా, 1 రోజు ముందుగా వచ్చేవాళ్ళు ఉంటారు. ఆ కార్యకర్తల అభీష్టాన్ని మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది సభా ప్రాంగణం, చివరి రోజు జరగబోయేటువంటి సభా ప్రాంగణం. ఇప్పటికే 3 రోజుల ముందుగానే అంతా సిద్ధం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సభా ప్రాంగణం లోపలికి వెళదాం. రేపైతే ప్రతినిధుల సభ కాబట్టి ఓ 50,000 మంది అని అంటున్నారు. 30,000 నుంచి 50,000 వరకు రావచ్చు ప్రతినిధులు అని అంటున్నారు. సో దానికి సంబంధించి ఇండోర్లో జరిగే అవకాశం ఉంది, బహిరంగ సభ మాత్రం బయట జరిగే అవకాశం ఉంది. దీని అంతటికి సంబంధించి 3 రోజుల ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేసి పెట్టుకుంటున్నారంటే ఎంత సన్నద్ధతతో ఉన్నారు వీళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం. ఇక్కడ ప్రత్యేకంగా కడప నాయకత్వం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా 2 కమలాపురం, కడప 2 నియోజకవర్గాల మధ్యలో ఈ ప్రాంగణం ఉంటుంది. 2 ఎమ్మెల్యేలు కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకున్నారు, మంత్రులు కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకున్నారు. కాస్త లోపలికి వెళదాం, ఇంకాస్త లోపలికి వెళ్ళి ఇంకా కొంతమందిని పలకరించే ప్రయత్నం చేద్దాం. సభా ప్రాంగణం లోపలికి వెళుతున్నాం మనం. ఇప్పుడు చూడొచ్చు, పోలీసులు దాదాపు 1,000 మంది మోహరించారు. ఇప్పటికే పోలీసులు, నాయకులు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు అందరికీ బాధ్యతలు వచ్చేసాయి. సో కడప దూరం అనుకొని ఎవరు రాకుండా ఉండరు అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నది. చూద్దాం పదండి, తెలుగుదేశం పార్టీ ఎలాంటి ఏర్పాట్లు చేసిందో. రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది, ఈరోజు ఒక లెక్క. ఈరోజంతా ఏర్పాట్లలో నిమగ్నం అయి ఉన్నారు. రేపటి నుంచి అయితే ఏర్పాట్లు కాదు, వచ్చే జనం, కార్యకర్తలు, ప్రతినిధులు, నాయకులు, వీళ్లతో అంతా సభా ప్రాంగణం అంతా కోలాహలంగా మారిపోయే అవకాశం ఉంది.